డోపమైన్. ఇది ఎలా రిలీజ్ అవుతుంది? దీన్ని ప్లెజర్ హార్మోన్ అని కూడా అంటారు. అంటే మీ బాడీకి ఎటువంటి యాక్టివిటీ చేసినప్పుడు మీకు ప్లెజర్ కలుగుతుందో అప్పుడంతా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ కామన్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. షాపింగ్, మీకు నచ్చిన స్వీట్ తినడం, సెక్స్, అలా చెప్పుకుంటూ పోతే డ్రగ్స్, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా వస్తాయి. ఈ హార్మోన్ల ప్రాబ్లం ఏంటంటే మీకు ఆ ప్లెజర్ హై తిరిగి తిరిగి రావాలని మీ బాడీ మైండ్ కోరుకుంటుంది. ఇలా చేస్తున్నప్పుడే మీరు చిన్నగా దానికి అడిక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు మీ బాడీలో డోపమిన్ రిలీజ్ అయ్యే పనులు ఏవి చేస్తున్నా కాన్షియస్ గా చేయాలి. సెకండ్ హార్మోన్ సెరటనిన్. దీన్నే న్యాచురల్ మూడ్ బూస్టర్ అని కూడా అంటారు. సెరటనిన్ బ్రెయిన్ లో రిలీజ్ అయినప్పుడంతా ఏ రీజన్ లేకుండా మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కూడా సెరటనిన్ మంచి లెవెల్స్ లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్బోహైడ్రేట్ డైట్ వల్ల కూడా సెరటనిన్ బాగా రిలీజ్ అవుతుంది. కాబట్టి నో కార్బోహైడ్రేట్ డైట్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే సెరటనిన్ ని కోల్పోతారు. సన్లైట్ లో సెరటనిన్ లెవెల్స్ బాగా రిలీజ్ అవుతాయి. ఇమాజిన్ చేయండి, ఈ 3 మీ లైఫ్ లో అసలు లేదనుకోండి. ఇలా 1 వీక్ గడిచిందంటే మీరు కంప్లీట్ గా డిప్రెస్ అయిపోతారు. సెరటనిన్ మీ మూడ్ ని ఎలివేట్ చేసే ఒక హార్మోన్.